హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి నార్మల్ ప్యాంట్ స్టిచ్చింగ్. బాటమ్ కట్ చేశాను కదా, కట్ చేసింది ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ ఎలా చేసే విధానం చూడండి. స్లోగా మీకు అందరికి అర్థమయ్యేటట్టు చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఈ పైన పార్ట్ వచ్చేసి 4 పీసులు కట్ చేసా కదా, 4 పీసులు జాయింట్ చేసేస్తున్నాను. మనం స్టిచ్చెస్ వేసేటప్పుడు డబుల్ స్టిచ్చెస్ వేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది. సింగిల్ వేసామనుకోండి అది ఒక్కసారికి మనకి స్ట్రాంగ్ గా ఉండదు. అది అందుకోసము డబుల్ స్టిచ్చెస్ వేయాలి. మీకు ఒక విషయం చెప్పాలి, కాటన్ టాప్స్ ఉన్నాయనుకోండి, టాప్ అండ్ బాటమ్ ఎప్పుడు వాటర్ లో వాష్ చేసి 1 అవర్ వాటర్ లో ఉంచి ఆరబెట్టిన తర్వాత చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు, నీట్ గా వచ్చేస్తుంది. వాళ్ళు వేసుకున్న తర్వాత కంప్లైంట్స్ ఇవన్నీ ఏమి రావు. లేకపోతే మనం వాటర్ లో వేయకుండా స్టిచ్చింగ్ చేసామనుకోండి, ఇది ఇలా వచ్చింది, సరిగ్గా రాలేదు, మేము వాష్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ చెప్తారు. అందుకోసం అటువంటి ప్రాబ్లం లేకుండా వాష్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయండి ఎప్పుడైనా సరే. కాటన్ అనేది కొంచెం టైం పడుతుంది, టైం తీసుకోవాలి అని అనుకోకుండా కంపల్సరీ ఆ విధంగా చేయండి. ఆ విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్ వస్తుంది, చూడడానికి నీట్ గా ఉంటుంది. వేరే వాళ్ళు, ఈ కస్టమర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇంత పర్ఫెక్ట్ కుట్టారు వీళ్ళు అనేసి చెప్తారు. ఓకేనా, ఈ విధంగా చేయండి. ఇదైతే ఇప్పుడు లాస్ట్ ఫోల్డింగ్ చేసుకుని మొత్తం అన్ని సైడ్స్ ఫోల్డింగ్ చేస్తే మనకి దారాలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి, నీట్ గా కూడా కనిపిస్తుంది. మొత్తం ఈ పైన పార్ట్ వచ్చి జాయింట్స్ అన్ని కంప్లీట్ గా వేసుకున్న తర్వాత గ్యాదర్స్ అనేవి కింద పార్ట్ స్టార్ట్ చేసుకోవాలి. పైన మనం నాడ కానీ ఎలాస్టిక్ కానీ మనకి ఏ విధంగా నచ్చితే అది వేసుకోవడానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అదే ఎలాస్టిక్ వేయాలనుకోండి, ఆ మెజర్మెంట్ బట్టి 1 ఇంచ్ 2 ఇంచెస్ అలా 3 ఇంచెస్ ఉంటాయి కదా, అలా మనం ఏ ఎలాస్టిక్ తెచ్చుకుంటామో దాన్ని బట్టి మనము అంత ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే మనకి కరెక్ట్ వస్తుంది. ఎప్పుడైనా సరే కస్టమర్ కి మనం ఫినిషింగ్ నీట్ గా ఉంటే కస్టమర్ మన దగ్గరికి కంపల్సరీ ఫస్ట్ టైం ఒకసారి కుట్టించుకున్నాక ఇక్కడే కుట్టించుకోవాలి అన్న ఇది వాళ్ళకి అనిపిస్తుంది. నీట్ గా కూడా చేసుకోవచ్చు. కొంచెం స్లో అయినా కానీ మనం నీట్ గా వర్క్ చేసామంటే పర్ఫెక్ట్ వస్తుంది ఏదైనా కానీ. ఇది పైన పార్ట్ అంతా రెడీ అయిపోయింది. అది జాయింట్ వేసేస్తే, సైడ్ జాయింట్ వేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టు. సైడ్ జాయింట్ అలా ఆ విధంగా వేసేసుకుని డబల్ వేసేస్తే స్టిచ్చింగ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. సింగిల్ వేసామనుకోండి తొందరగా కంప్లీట్ అవుతుంది, కానీ చాలా తొందరగా ఊడిపోతాయి స్టిచ్చెస్ అవన్నీ. ఇది కింద పార్ట్. ఇది మొత్తం ఎప్పుడు వేసినా కానీ డబల్ స్టిచ్చెస్ అనేవి కంపల్సరీ వేయండి. డబల్ వేస్తే చాలా నీట్ గా ఉంటుంది.
టూ సైడ్స్ ఒకే విధంగా వేసిన తర్వాత దారం కొంచెం కొంచెం మధ్య మధ్యలో కట్ అవుతా. ఇది జాయింట్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ గా జాయింట్ వేసిన దానికి గ్యాదర్స్ అనేవి ఏ విధంగా పెట్టాలి, జాయింట్ అనేది కరెక్ట్ గా ఆ జాయింట్ ఈ జాయింట్ కలిపి ఒకే ఈక్వల్ గా పెట్టి కుచ్చులు అనేవి పెట్టాలి మొత్తం రౌండ్. కస్టమర్ అయితే ఏం చెప్పారంటే సైడ్ కి కుచ్చులు వచ్చేటట్టు పెట్టండి అని చెప్పారు. అదే విధంగా నేను సైడ్ కి వచ్చేటట్టు పెడుతున్నా అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. బాటమ్ స్టిచ్చింగ్ ఎలా వచ్చింది అన్నది కామెంట్ లో తెలియజేయండి. మొత్తం రౌండ్ అంతా ఏ గ్యాదర్స్ అనేవి మనకి మొత్తం అంతా రాకపోయినా కానీ అక్కడక్కడ సైడ్ ని పెట్టేసి లాస్ట్ కి బ్యాక్ సైడ్ పెట్టకపోయినా పర్వాలేదు. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకున్నా సరే కొంచెం నీట్ గా చేయడం చేస్తే కస్టమర్స్ మన దగ్గరికి కంపల్సరీ వస్తారు. అదే విధంగా అందరూ ట్రై చేయండి. కొత్త వాళ్ళకైతే మరీ మరీ చెప్తున్నా, ఆ విధంగా చేస్తే మీకు కస్టమర్స్ కంపల్సరీ ఎంత దూరం ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటారు. మొత్తం జాయింట్ వేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేస్తే ఆ క్లాత్ అనేది పైకి లేవకుండా ఉండి నీట్ గా ఉంటది. మనం ఐరన్ చేసిన తర్వాత కూడా అది చాలా నీట్నెస్ వస్తుంది. ఒకవేళ ఓవర్లాక్ చేయకున్నా సరే ఆ విధంగా చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటది. ఈ బాటమ్ అయితే చాలా చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు, చాలా ఈజీ ఉంటది. ఫస్ట్ టైం మనకి కొంచెం హార్డ్ గా అనిపించిన 2-3 టైమ్స్ మనం చేసామనుకోండి అది ఈజీ అయిపోతుంది. ఏదైనా సరే ఫస్ట్ టైం కొంచెం కష్టం అనిపిస్తుంది, సెకండ్ టైం మనకి ఈజీ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అయిపోయింది, మొత్తం లాస్ట్ జాయింట్ చేస్తే
కింద ఫోల్డింగ్ వచ్చేసి ఫస్ట్ 1 స్టిచ్ వేసిన తర్వాత ఫోల్డింగ్ చేస్తే అది చాలా నీట్గా వస్తుంది. మనం ఫోల్డింగ్ వేయకుండా డైరెక్ట్ ఫోల్డ్ చేసామనుకోండి అది కరెక్ట్ నీట్నెస్ రాదు. అందుకోసం ఫస్ట్ స్టిచ్ ఒకటి సింగిల్ వేయాలి, తర్వాత ఫోల్డింగ్ చేస్తే నీట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా అదే విధంగా చేస్తే చాలా బాగుంటుంది. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్పడం ఇది. ఆ ఫోల్డింగ్ 3 కానీ 4 కానీ వేయచ్చు. లైన్స్ మన ఇష్టం, డిజైన్ లాగా వేయచ్చు, మనకి నచ్చిన విధంగా వేయచ్చు. ఆల్రెడీ దీనికి డిజైన్ ఉండటం వల్ల మనము ఓన్లీ లైన్స్ వేస్తున్నాము. కింద అంచు ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఎండింగ్ లో మనం సైజు డ్రెస్ని బట్టి లూజ్ చూసుకుని మనం స్టిచ్చింగ్ వేసుకోవడమే. స్టిచ్చింగ్ కొంచెం ఎంత ఈక్వల్ గా పెట్టుకొని సమానంగా నీట్ గా వేస్తే అని చూడడానికి కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. వేసుకున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. ఆ విధంగా అయితే వేయండి. 1 సైడ్ కంప్లీట్ అయింది, వేరే సైడ్ కూడా అదే విధంగా వేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసి సమానంగా వేసుకోవాలండి. టూ సైడ్స్ సేమ్ లూజ్ ఉండాలి. ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ నీట్గా అనిపించదు. ఒక కాలు లూజు టైటు అన్నట్టు రాకుండా నీట్గా రావాలి. ఈ స్టిచ్చింగ్ అనేది 2 టైమ్స్ వేయాలండి. 2 టైమ్స్ వేస్తే అది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. స్టిచెస్ అన్ని ఊడకుండా అలానే ఉంటాయి. మనం స్టిచ్చింగ్ వేసిన తర్వాత కొంచెం ఆ క్లాత్ దగ్గర కొంచెం స్ట్రైట్ గా పట్టుకొని లాగితే అది నీట్ గా స్ట్రైట్ గా వస్తుంది. తర్వాత మనం ఐరన్ చేసినప్పుడు ఇంకా బాగా నీట్ గా కనిపిస్తుంది. డబుల్ స్టిచ్చింగ్ కంపల్సరీ వేయండి. బాటమ్ కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్కి వచ్చింది, కంప్లీట్ అయిపోయిందండి. బాటమ్ వచ్చేసి ఈ విధంగా, నార్మల్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే అండి ఫ్రెండ్స్, బాయ్.